ఇంత ఆందోళన ఎందుకంటే గెలిపించి చిత్రీకరిస్తే ఇంకా దాంతో ఆందోళన పడకండి, దాంతో ఆందోళన పడకండి. మానవులు ఉన్నాం ఇప్పటికే నేను ఒక తెలుగు దగ్గర మాట్లాడేది నాకు వీడియో వచ్చింది. మున్సిపాలిటీ కొంత చట్టాన్ని ఇతరులు కొంత ఆనంద పడుతుంది. నేను ఒక పూర్తి చేసి సంపూర్ణంగా మొత్తం ఎంతమందికి ఊడిపోస్తాయి, ఎక్కడెక్కడ ఊడిపోతాయి, ఎందుకు వస్తుందో అందుకు నాకు ఇస్తాను. మీరు నాకు తెలుసు ఆందోళన ఎంత బాగా ఉంటుందో. ఉరిశిక్షపడ్డలు కూడా 6 నెలలు 40 కలిగిస్తారు. ఉరిశిక్షపడ్డలు కానీ అంతకంటే అర్థమవుతుంది కోరిక అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున నేను చెప్తున్నాను. 40 ఇల్లు కట్టుకుంటే వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగులుగా దాంట్లో రుణం చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. బ్యాంక్ కోడ్ కూడా ఎగబెడితే కట్టకపోతే చివరికి లోన్ ఇస్తారు. ఇంటికి లోన్ ఇస్తున్నా నాకు డబ్బులు కట్టాలని మీరు ఏం చేయాలని చెప్పి ప్రయత్నిస్తారు. మీరు దేనికైనా ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ రాత్రి వీళ్ళు హీరో లెక్క వీళ్ళు ధర్మాన్ని కాపాడుతున్న లెక్క ఈ పిచ్చి మాటలు అంటే పిచ్చి మాట నడవంటే ఈరోజు నేను ఎమ్మెల్యేగా 7 వేలు పనిచేసాను. ప్రజాక్షేత్రంలో పనిచేసాను. ప్రజలేంది, బాధలేంది, వాళ్ళ కష్టాలు తెలిసింది. సో 2 సార్లు మంత్రిగా పనిచేసాను. మంత్రిగా పనిచేసిన ఇంకా హక్కులు ఉంది, మా బాధ్యత ఉంది, మా గంట చూసి ఇవాళ ఎంపీ వచ్చారు. వాళ్ళకు 5 ఏళ్ళు కరెక్ట్గా ఉండి ఎమ్మెల్యేగా పనిచేస్తా, 5 ఏళ్ళు ఎంపీగా ఉండి ఒక్కనాడు ప్రజలేందో పనిచేస్తా, ఒక్కనాడు ఒక మంచి కాకపోతే నడమంతా శివచ్చే మా ఆంధ్రలో కేసీఆర్ ప్రభుత్వం మీడియా డిపార్ట్మెంట్ 10 ఓట్లేసి ఆయన అధికారం చేసి నా తమ్ముడు అరే హైదరాబాద్ సగం డిస్ట్రక్షన్ అవుతుంది. నువ్వు ఒక్కసారి కాదు, ఇట్లా చేసుకుంటూ పోతే హైదరాబాద్ సగం డిస్ట్రక్షన్ అవుతుంది అంటున్నాను. రేపు తమ్ముడు మనకి జీతాలు ఇచ్చే డబ్బులు జీతాలు అవుట్సోర్సింగ్లో పనిచేసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ కావచ్చు, జీతాలు ఇలా ప్రగల్భాలు పడుతున్నారు. 15,000 గృహాలకు ఏమిస్తుంది ఇస్తుంది. ఇక నేను ఆందోళన చెందుతుంది. నిశ్చింతగా తప్ప నేను క్లారిటీ చెప్పింది. అనగానే ఎస్టీఎల్ అనగానే బఫర్జోన్ అనగానే ప్రభుత్వ భూమి అనేటువంటి ఆ భాష, ఆ స్పృహ, ఆ అర్థం అనేది అర్థం కాదు. నేను చాలా కాడి చెప్పిన వెనుకగా పన్ను కట్టుకున్నది భూమి, వెనుకగా ఇంట్లో రూపాయలు 1968 అంటున్నాడు. 1968 నాడు బేసిక్గా 10,000 కూడా లేకపోవచ్చు, 5,000 రూపాయలు కూడా లేకపోవచ్చు. అట్లా భూమి వల్ల ఆనాడు వాళ్ళ పనులను చెవి పంపులు బాజప్తా పట్టా భూములలో చెరువుగా పంపుకునే చరిత్ర ఈ తెలంగాణ ఉన్నది. నెంబర్ 2, ఇవాళ ప్రభుత్వపరమైన భూమి కాకుండా ప్రైవేటు బాజప్తా పట్టా భూములు ఉన్నాయిలా. ఎవరు
ఇవాళ గవర్నమెంట్ అప్పుడప్పుడు ఈ భూమి తేలుతున్నప్పుడు దున్నుకోవడం కోసం ఏకసారి పట్టాలు కూడా ఇచ్చిండు. ఏకసారి పట్టాలు 1 year కోసం పట్టాలు. ఇన్ని రకాలు ఉంటాయి భూములు. అంటే చేతుల గురించి, భూముల గురించి, భూముల గురించి, పట్టా భూముల గురించి, ఆ పట్టా భూములు ఎఫ్టీఎల్లో ఉంటే ఇవాళ మీరు చెప్తున్నారు. చెరువు ఎందుకోసం అవుతుంది? చెరువు పుట్టిన అవుతుంది. చెరువు వ్యవసాయం కోసం, వ్యవసాయం కోసం. వ్యవసాయం అనేది ఎకరాధికార బ్యాలెన్స్ అవుతుంది. వ్యవసాయం ఇస్తుంది. వ్యవసాయం ఎక్కడైతే జరుగుతుంది ఎకరాధికార బ్యాలెన్స్ ఉంటుంది. భూగర్భంగా చెప్తున్న భాష ఉంటే వల్ల, భూగర్భ జలాలు ఉంటే వల్ల, మనిషి బతుకుంటే వల్ల, నువ్వు చెప్తున్న మత సంపద ఉంటే వల్ల, మత సంపద ఉంటే వల్ల, సాకు వాళ్ళకు సాకు రోడైన వల్ల, కుమ్మరులకు కుమ్మరు మట్టి చెట్టు చెరువైంది. ఊరు చెరువు అంటే కన్నతల్లితో సమానం. కానీ ఇవాళ నా ఊరు కన్నతల్లి కాదు, విషాన్ని పంచేది చెట్టు అవుతుంది. విషాన్ని పంచేది గడం అవుతుంది. వ్యవసాయం లేనప్పుడు చెరువు ఏ వ్యవసాయం కోసం ఉందో, చెరువు ఏ ఎకరాలకు బ్యాలెన్స్ ఇస్తుందో, చెరువు ఏ మత్స్య సంపద ఇస్తుందో, చెరువు ఏ సాకలకు సాకి ఏమవుతుందో ఆ పర్పస్ అనేది వెళ్తాము. గా చెరువు దగ్గర ఇలా నువ్వు ఒక ఎకరం వ్యవసాయం చేస్తాను లేదు, కానీ నువ్వు లోపలకి మాత్రం ఇది అంతా ఎక్స్పీరియన్స్ అని నీకు ఎవరైనా నీకు ఏమైనా జ్ఞానం ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, మనుషుల పట్ల నీకు ఏమైనా మమకారం ఉంటే నువ్వు ఈ చెరువులన్నీ కూడా ఈ గవర్నమెంట్ మీద అందులో డిసిప్లిన్ అయిపోయిందో, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ కాదు, ఎక్కడెక్కడ ఇంబ్యాలెన్స్ అయిపోయిందో మొత్తం చెర్ల చుట్టూ అంటే బ్రహ్మగా పెద్ద పైపు వేసి మురికి అంత బయటికి కేసీఆర్ ఇట్లా నేను అనుకోవద్దు. వివేకానంద చుట్టూ మొత్తం మురికి లేకుండా పైపు వేసి మళ్ళీ కొబ్బరి నీళ్ళగా తయారు చేస్తున్న స్పీచ్ ఉంటాయి. ఉపయోగిస్తాను కాపని రైలు చేస్తాయి. డబ్బులు ఉంటే నువ్వు నిజంగా మానవాళికి తోడ్పాటు ఇస్తే, నిజమైన ముఖ్యమంత్రి అయితే నువ్వు అశోకుడు చెప్పిన ఆడించని యుక్తుల కావాలని స్వర్ణీయులందరూ అని చెప్పి నీకు చోటు ఎంచుకోవాలి. ఏమంటే నా బంధే అని చెప్తాను. నేను చెప్తాను అన్ని జ్ఞానం లేని బాగుంది, అన్నీ నిర్మూల జ్ఞానంలో పని. ఏదో నీ తాత జ్ఞానం నువ్వు ఒక్కచ్చిన కానీ మీ అమ్మాయి నేను అమ్మించిందా పని, లేకపోతే నేను కొడుకొచ్చిందా? తెలంగాణ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి నువ్వు మంచిగా పరిపాలిస్తావని చెప్పి ఓట్లేసి రాజ్యాంగ బద్దంగా సంక్రమించబడే పదవిని నువ్వు రాజ్యాంగం చెప్తావు. కోర్టులు కూడా తప్పడుతున్నారు. కోర్టులు ఇస్తాయి, స్టేలు ఇస్తాయి, తప్పకుండా వెసులుబాటు ఇస్తుంది. ఏమైనా కోర్టు అవును మరి దీంట్లో నిజంగా కావాల్సిన వ్యక్తి అంటారు, కానీ ఎట్లా కట్టిండ్రు వాళ్ళు, ఎట్లా వచ్చినాయి పర్మిషన్లు, ఎట్లా కొనుక్కున్నారు వాళ్ళు, దీని ఇంకా పూర్వపడలేంటివి, వాళ్ళని ఆలోచించాలని చెప్పి ఈ డాక్టర్ని సేవిస్తారు. నువ్వు మూర్ఖంగా దుర్మార్గంగా రాత్రి భూమి దగ్గర పంపించి ఈ బుండేల కంటే నాకు ఉంటుందా? బుండేలు పంపించి నువ్వు కూరగొడతా అంటే మనసు చెప్పండి. ప్రజలను మనకు హక్కులు ఉంటాయి. ఆత్మ రక్షణ, మన స్వేచ్ఛగా మన అభిప్రాయం నిరూపించే పద్ధతి, మన ఆస్తులు కొనుక్కునే పద్ధతి ఇచ్చారు లేదా? ఎక్కడ పోయినా మున్సిపాలిటీ అన్నాడు, ఎక్కడ పోయినా కానీ ముఖ్యమంత్రి ఎక్కడ పడుకున్నాడు? మరి మీ పార్టీ కాదు 100 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో 1952 to 2024 72 years ఆఫ్ ఇండిపెండెన్స్. నేను 40 సంవత్సరాల పాలించి ఉందే. మరి తెలుగుదేశం పాలించి 17 ఏళ్ళు, టీఆర్ఎస్ పాలించి 9 సంవత్సరాలు, 68 నుంచి 83 వరకు ఎదురు వచ్చారు. మరి మీరు ముఖ్యమంత్రి ఏం చేసింది? మరి ఆయన ముఖ్యమంత్రి తెలియనట్టుగా, ఆయన ముఖ్యమంత్రి ఒక స్వార్థం అన్నట్టుగా, నువ్వు మాత్రమే సత్య హరిచంద్రుడు అన్నట్టుగా కొత్త గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను ఏమంటే దీంతో ఆందోళన చెందకండి. డెఫినెట్గా నేను ఉంటాను. చాలా లక్ష్యంగా ఎందుకు వచ్చామంటే నేను నిద్రపోతలేను, రాత్రి 3 గంటలుగా నేను పెళ్లి పడతాను, నిద్రపోతాను. మా వాళ్ళు అంత ఆందోళన పడుతుందంటే ఆందోళన పడకంగా చెప్పడం మాత్రం వచ్చింది. కాబట్టి మీరంతా నేను మీతో మాట్లాడుతూ మీకు అవసరం ఇప్పుడు ఆ మొత్తం 170 కాగితాలు లేదా జిరాక్స్ కాపీ ఒక సిద్ధి ఉంది. ఇవాళ సాయంత్రం కానీ నాకేంది సాయంత్రం వల్ల ఇవ్వండి, నేను ఇళ్ళగా ఉంటుంది. నాకు ఓట్లు చేయించి నేను ఇంత పడుకోవాలి రాదు. నేను ఒక మాట ఎట్టి చెప్తుంటా, ఆపదలో కష్టంలో సుఖంలో ఉండేవాళ్ళు లేదండి. వీరరాం చోటుగా లక్ష్మీ అందరూ రాజు మాత్రమే అంతా కానీ మాలాంటి వాళ్ళం
ప్రజల కాలుకు మిగిలితే పన్నుతో పీకే కల్చర్ వల్ల నేను కోవంటే కోవంటానని చెప్పినాను. మీకు ఎక్కడ ఆపదలో కూడా వాడిపోతానని చెప్పినాను. దీంట్లో మీకు కొత్త నేను ఎక్కడికైనా కదా 92 మీటర్లు 90 కిలోమీటర్లు కదా గిరేకెళ్ళిన 2010 మంత్రాంధ్ర కూడా గుర్తుపెట్టు. మరి ఇట్లా కొట్లాటలో ఉన్నాను అది ఊరుకుంటున్నా. మాకు ఎవరు అంటే కుదరదు, గట్టిగా మాట్లాడలేదు. సోషల్ మీడియా కోసము లేకపోతే మీకు ట్రోలింగ్ కోసం చేయను. సందర్భం వస్తే నేను మాట్లాడతాను, సందర్భం వస్తే మాట్లాడతాను. ఎవరు రా అంటాను నేను, ఎవరైనా భాష మాకు రాదు, కానీ కోపం వస్తుంది. ఎవరు రాను వాళ్ళంటే అదే కోసం అలాగా మీరు ఇంత తెలిసినా ఇంత ముందు వేసిన మన నాకున్న తర్వాత ఇంత ఆనంద పడకండి. కాకుండా మీరు కూడా కంటికి ఎప్పుడైనా మా నాగరాంతా ఉంటే కాస్త మా నాడు మా తక్కువ పరిపాలన వచ్చింది. మా బాధ్యత ఎక్కడైనా నెంబర్ ఉంటాను నేను మాట్లాడతా అంటే ఖర్చు అన్నా లైవ్ లైవ్